అమరావతి శంకుస్థాపనకు తాను రాలేకపోయానని అందుకే ఇప్పుడు చంద్రబాబును కలుసుకుని శుభాకాంక్షలు తెలిపినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుతో విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు పవన్. రాష్ట్ర సమస్యలు, రాజధాని భూముల సేకరణ వంటి అంశాలపై చర్చించారు. రాజధాని కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు థాంక్స్ చెప్పారన్నారు పవన్ కళ్యాణ్. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని కోరినట్టు తెలిపారు పవన్. అంటే మాకు ఎక్కువ శాతం క్యాపిటల్ ఏరియాలో సమస్యలు ఉన్నాయి, అవి అన్ని రకాల దృష్టికి వచ్చి అన్ని సమస్యలు వారికి కొన్ని కన్సర్న్స్ వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు అంటే లాస్ట్ టైం కూడా ఆయన ఎంతో సహృదయతోటి ల్యాండ్ మేము అంటే బలవంతంగా తీసుకోకుండా ల్యాండ్ అక్విజిషన్ బిల్స్ పెట్టకుండా దాన్ని కామన్ కన్సెన్స్ తోటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము తీసుకుంటాం. వీటన్నిటికీ నేను ఎప్పుడు పర్సనల్గా ఆయనకి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సో దాని సందర్భంగా పురస్కరించిన దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అంటే ముఖ్యంగా మా ఈ మీటింగ్లో ముఖ్యంగా దృష్టికి వచ్చినాయి అంటే సంభాషణలు వచ్చిన విషయాల్లో ఒకటి బాక్సైట్ గనులది. అంటే ముఖ్యమంత్రి గారికి కూడా నా తరపు నుంచి చెప్పింది ఏంటంటే ఏదైనా సరే ఒక కామన్ అంటే అందరూ డైలాగ్ పెట్టి ఒక డిబేట్ పెట్టి తప్ప దయచేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఎన్ఫోర్స్ చేయొద్దని అనుకున్నప్పుడు ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన కూడా నాకు అదే తెలియజేశారు. అంతేగాని ముఖ్యంగా ట్రైబల్ అంటే ట్రైబల్ వాళ్ళ జీవితాలకు దెబ్బతినకుండా దాన్ని వాళ్ళని ఏ విధంగా సార్ దాటేసి ఎట్లా ఉందంటే డిస్ప్లేస్మెంట్ గురి కాకుండా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మేమేం చెయ్యం. వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని డైలాగ్ అండ్ డిబేట్లో పెట్టి యాక్సెప్ట్ అయితేనే ముందుకెళ్తాం, లేదంటే లేదని చెప్పేసి ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. అదే బాక్సైట్ సంబంధించి గిరిజనుల డిస్ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా జరగదు, బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లో జరగదు అనేది ఆయన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని నాకు తెలియజేస్తుంది.